రబీ సాగు తర్వాత మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి కాలువల్లో పూడికతీత, గుర్రపు డెక్క తొలగింపు, షట్టర్లు, డోర్లు, లాకులు, ఏటిగట్ల పటిష్టత పనులు చేపట్టనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా 4,971 పనులు చేపట్టాల్సి ఉన్నట్లు నివేదికలు అందాయన్నారు. వీటిని చేపట్టేందుకు 336.4 కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. గోదావరి డెల్టా పరిధిలోనూ 1868 పనులు చేపట్టేందుకు 129.38 కోట్లు అవసరమని గుర్తించామన్నారు. కాటన్ బ్యారేజీ మరమ్మతులకు 164 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. డ్రీప్ 2 కింద ఈ పనులు చేస్తామని వివరించారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రాధాన్యత. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అని అంటే అది ఉభయ గోదావరి జిల్లాలు. దగ్గర 10,13,161 ఎకరాలకు సాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా. అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలనంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటెనెన్స్ అనేది, అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. నిర్వహణ అనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క మెయింటెనెన్స్ నిర్వహణ అనేది గాలి కొదిడేయడం వల్ల మరి యొక్క పరిపాలన అనేది విధ్వంసానికి గురవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో ఇప్పుడే మీరు చెప్పారు. ఉదాహరణకే మీ నియోజకవర్గం ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి నీళ్లు ఇచ్చినా కూడా ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మీరు కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కూడా దాతల సహకారంతో, రైతుల సహకారంతో ఆ రోడ్స్ ఏదైతే ఆ డ్రైన్స్, కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ వీడ్ రిమూవల్ అన్ని కూడా మరి మీ సొంత ఖర్చులతో చేసి నీరు ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత 5 సంవత్సరాల్లో ఈ నిర్వహణ అనేది ఎంత విధ్వంసానికి గురైందో మీ నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష. అంటే ఈ రకంగా అంటే ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్ కు సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష, ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం, అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతే ఉందో డీసిల్టింగ్ అది తీయడం, 3 ఏదైతే లాకులు, గేట్లు, రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్, అదేవిధంగా రిపేర్స్. మరి ఏదైతే మనం ఇప్పుడే చెప్పాం లాస్ట్ 5 years లో ఎక్కడ కూడా ఒక డ్రైన్ లో కానీ, ఒక కాలువలో కానీ, ఒక రిజర్వాయర్ లో కానీ, ఒక చెరువులో కానీ ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీనిటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పాం ఏదైతే లాక్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత 5 సంవత్సరాల్లో చూసాం. దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం కానీ, ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం కానీ, ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అనేటువంటి పరిస్థితి